మీ చైల్డ్కి మళ్ళీ ఫీవర్ వస్తుందా? అది నార్మల్ అని అనుకుంటున్నారా? బట్ వెయిట్, యూ మైట్ బి మిస్సింగ్ సంథింగ్ సీరియస్. హాయ్, నా పేరు డాక్టర్ సుహాస్ నాల్లా. నేను మిరకల్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్లో పేడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్. చాలా మంది పేరెంట్స్ అడుగుతుంటారు, డాక్టర్ మా చైల్డ్కి ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తుంది, రీజన్ ఏంటి అని. యాక్చువల్గా ఫ్రీక్వెంట్ ఫీవర్కి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్, లో ఇమ్యూనిటీ. పిల్లల ఇమ్యూనిటీ ఇంకా ఫుల్గా డెవలప్ అవ్వదు, సో ఈజీగా సిక్ అవుతారు. సెకండ్, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, అంటే కోల్డ్, కాఫ్, వైరల్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రావచ్చు. థర్డ్ వన్, పువర్ డైట్, అంటే ప్రాపర్ న్యూట్రిషన్ లేకుండా ఉండడం, దానివల్ల బాడీ వీక్ అవుతుంది. ఫోర్త్, స్కూల్ ఎక్స్పోజర్, అంటే స్కూల్లో వేరే పిల్లల వల్ల ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం. ఫిఫ్త్ వన్, హిడెన్ ప్రాబ్లమ్స్, అంటే టాన్సిల్స్, ఎడినాయిడ్స్ లేదా ఎలర్జీ లాంటివి ఉండడం. కానీ ఫీవర్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయకండి. దానికి సొల్యూషన్ ఏంటి? మీ పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టడము, స్లీప్ ప్రాపర్గా ఉంచడం, హైజీన్ మంచిగా మెయింటైన్ చేయడము, సీజన్ చేంజ్ టైంలో మాస్క్ పెట్టడం అండ్ బయటకి ట్రావెల్ చేయకుండా ఉండడం, వ్యాక్సినేషన్ టైంకి ఇవ్వడం. ఇవి ఫాలో అయితే సగం ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీకు ఎగ్జాక్ట్ రీజన్ కావాలంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఫీవర్ అంటే జస్ట్ టెంపరేచర్ కాదు, అది మీ చైల్డ్ ఇచ్చే ఒక సిగ్నల్. సో ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే బిగ్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. స్మాల్ సిమ్టమ్గా ఉన్నప్పుడే ట్రీట్ చేస్తే పెద్ద ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.